ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. జూలై 25వ తేదీ శుక్రవారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జూలై 25వ తేదీ శుక్రవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు చక్కటి శుభ ఫలితాలు అయితే రానున్నాయండి. అన్ని విషయాలలోనూ కూడా విజయాలతో ముందుకు వెళ్ళగలుగుతారు. కోరుకున్న విధంగా చక్కటి లాభాలను కూడా సొంతం చేసుకోగలుగుతారండి. అనుకోని విధంగా డబ్బు పరంగా కలిసి రావటం, ఆర్థిక లావాదేవీలను చక్కగా జరపగలగటం మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఊహించని విధంగా చక్కటి లావాదేవీలను అయితే జరపగలుగుతారండి. అంటే మీకు అనుకూలమైన విధంగా ప్రతి పని మీకు అనుకూలంగా మారటం, మీరు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో చక్కగా రాణించగలగటం, మీరు ఊహించని విధంగా ఆదాయం పెరగటం కానీ, లాభాలు రావటం కానీ, ఏదైనా మీ చేతికి రావాల్సిన డబ్బు ఏదైనా ఉంటే అది మీ చేతికి అందడం కానీ, ఇట్లా చక్కగా అన్నీ కూడా మీకు అనుకూలమైన విధంగా జరగబోతున్నాయండి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారండి. దైవానికి సంబంధించిన విషయాలపైన కూడా కాసింత ధనాన్ని సమయాన్ని కూడా వెచ్చించగలుగుతారు. అది కూడా మీకు మానసికంగా ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. మీ చుట్టూ ఉన్న వాతావరణం అంతా కూడా ఎంతో మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో రాణించగలుగుతారు. అన్ని వృత్తులలో ఉన్నవారికి కూడా కాలం అయితే కలిసి వస్తుందండి. మీరు కోరుకున్న విధంగా ప్రతి పనిలోనూ కూడా ప్రణాళికలు వేసుకోగలుగుతారు. ఆలోచించి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. అంతేకాకుండా కొత్త కొత్త ఆలోచన విధానాలతో ముందుకు వెళ్ళగలుగుతారండి. అంటే ఏ పని చేస్తున్నా కొత్త ఆలోచనలతో అప్పటి వరకు ఉన్నదానికంటే విభిన్నంగా కొత్తగా ఏదైనా చెయ్యాలి, నూతనంగా ఏదైనా ప్రారంభించాలి, ఇట్లాంటి ఆలోచనలు అయితే మీకు ఎక్కువగా ఈరోజు ఉండబోతున్నాయండి. ఆ దిశగా కొంతవరకు అడుగులను కూడా వేయగలుగుతారు. అందరినీ అంటే మీ మీ యొక్క శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా సంప్రదించి చక్కగా మీరు కొత్త కొత్త నిర్ణయాలను కూడా తీసుకోగలుగుతారండి. మీ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో, మీ భుజాల మీద ఏదైతే బాధ్యతలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఎంతో తెలివితేటలతో, ఎంతో జాగ్రత్తతో మీరు నిర్వర్తించుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. అది కూడా మానసికంగా మీకు ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. బ్యాంకు వ్యవహారాలు లావాదేవీలను కూడా జరపగలుగుతారండి. అయితే బ్యాంకు వ్యవహారాలు లావాదేవీలు జరిపేటప్పుడు మాత్రం కొంతవరకు జాగ్రత్తనైతే వహించవలసి ఉంటుందండి. అంటే ఏవైనా షూరిటీ సంతకాలు పెట్టడం కానీ, మధ్యవర్తిత్వాలు వహించడం కానీ ఇట్లాంటివి రోజు మీరు చేయకుండా ఉండటం, ఎవరిని నమ్మి మీ వ్యక్తిగత వ్యవహారాలు కానీ లేదా మీ ఆర్థికపరమైన డబ్బుకు సంబంధించిన వ్యవహారాలను కానీ చెప్పడం, ఇట్లాంటివి చేయకుండా మీరు జాగ్రత్తను వహించటం వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజునైతే ఎంతో సంతోషంగాను, ఎంతో ప్రశాంతంగాను గడపగలుగుతారండి. అదేవిధంగా అన్ని విషయాలలోనూ కూడా రాణించగలుగుతారు. చేతి నిండా సమయానికల్లా డబ్బును సంపాదించుకోగలుగుతారు. ఖర్చులను కూడా కాసింత నియంత్రణలో ఉంచుకోగలుగుతారండి. అయితే ఖర్చులు మాత్రం ఎక్కువగానే ఉంటాయి. అయినప్పటికీ కూడా ఏది ముఖ్యమైన ఖర్చు, ఏది అవసరమైన ఖర్చు, ఏది అనవసరమైన ఖర్చు అన్నట్లుగా మీరు వాటినన్నిటినీ కూడా తెలివితేటలతో ఒకదాని వెంట ఒకటి అమలుపరుచుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. వాయిదా వేసుకోగలుగుతారు. అనవసరమైన ఖర్చులన్నింటినీ కూడా వాయిదా వేసుకోగలుగుతారండి. చిన్ననాటి స్నేహితులను కలుసుకోవటం లేదా బంధుమిత్రుల కలయిక ఈరోజు మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. కొంతవరకు దూర ప్రయాణాలను కూడా చేయవలసి వస్తుందండి. అంటే ఏదైనా వ్యక్తిగత వ్యవహారాల నిమిత్తం దూర ప్రయాణాలను కూడా చేయవలసి వస్తుంది. అటువంటప్పుడు ప్రయాణపు జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకోవటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ ప్రయాణాన్ని ఎంతో చక్కగా సునాయాసంగా జరుపుకోగలుగుతారండి. మీ యొక్క కుటుంబ సభ్యుల అవసరాల కోసం కానీ, మీ ప్రియమైన వ్యక్తుల కోసం కానీ మీరు కాసింత సమయాన్ని వెచ్చించటం, వారి కోసం ఏదైనా వస్తువులను కొనుగోలు చేయటం మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మీ బాధ్యతల పట్ల మీరు మరింత అప్రమత్తంగా ఈరోజు ఉండగలుగుతారండి. అంటే ఏది అయితే మీకు బాధ్యతగా ఉందో, ఏదైతే మీ భుజాల మీద బాధ్యతలను మోపుకున్నారో వాటన్నిటి కోసం మీరు ఎంతో కట్టుబడి చక్కగా ముందుకు వెళ్ళగలుగుతారండి. మిమ్మల్ని నమ్మే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి మేలు కోరి ప్రతి నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు. రానున్న రోజుల్లో భవిష్యత్ అవసరాల కోసం కూడా వారి కోసం మీరు ఆలోచించి ప్రణాళికలను అయితే వేసుకోగలుగుతారండి. అది కూడా మీకు ఎంతో ఆనందాన్ని, సంతోషాన్ని కలిగించే విధంగా ఉండబోతుందండి. ఆర్థిక పరంగా ఇతరులకు సహాయం చేసే పరిస్థితుల్లో ఈరోజు మీరు ఉండగలుగుతారు.
అది కూడా మీకు ఆనందాన్ని కలిగించే విధంగా ఉండబోతుందండి. మీ వద్దకు ఎవరైనా సహాయం కోరి వస్తే వారికి మీ చేతనైనంతలో మీ వీలుని బట్టి మీరు సహాయం చేసే పరిస్థితుల్లో ఉండగలుగుతారండి. అయితే కొంతవరకు గతంలో ఏదైతే పెండింగ్‌లో ఉండిపోయిన పనులు, వ్యవహారాలు ఉన్నాయో వాటి కోసం మాత్రం కొత్త కొత్త ఆలోచనలు చేయటం కానీ, వాటి కొత్త నిర్ణయాలను తీసుకోవటం కానీ, వాటన్నిటిని కూడా ఈరోజు చేసుకోగలుగుతారండి. ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. అయితే దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం కొంతవరకు జాగ్రత్తలను వహించటం, కొంతవరకు వైద్యుల యొక్క సలహాలను తీసుకోవటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజున ఎంతో సంతోషంగాను, ప్రశాంతంగాను గడపగలుగుతారండి. ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుందండి. కుటుంబ సభ్యుల నుంచి ప్రతి విషయంలోనూ కూడా మీరు మద్దతును పొందగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా వారు గౌరవించటం, వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు గౌరవాన్ని అందించడం మరింతగా మీకు మానసికంగా సంతోషాన్ని, ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో, విద్యా రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాసక్తులనైతే చూపించగలుగుతారు. ఏదైతే తరగతి గదిలో పరీక్షలు కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ, పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా మంచి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకొని మీదైన శైలిలో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. అయితే కొంతవరకు పెట్టుబడులు పెట్టే ముందు ఆలోచించి నిర్ణయాలను అయితే తీసుకోవాల్సి ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. చక్కటి లావాదేవీలను కూడా జరపగలుగుతారండి. మీ శ్రేయోభిలాషుల నుంచి సలహాలను తీసుకొని మరి మీరు పెట్టుబడులు పెట్టడం వల్ల లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా ఎవరైతే ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీరు కోరుకున్న ఆనందాన్ని, సంతోషాన్ని రోజు పొందే అవకాశం అయితే మీకు ఉంటుందండి. పనిలో కొంతవరకు పనిభారం ఉన్నప్పటికీ కూడా మీరు ఆ పనులను ఏమాత్రం పట్టించుకోకుండా చక్కగా మీ పనులన్నింటినీ కూడా సకాలంలో సమయానికల్లా పూర్తి చేసుకునే అవకాశం మీకు లభిస్తుంది. ఒక స్నేహపూర్వకమైన వాతావరణం మీ చుట్టూ ఏర్పడుతుందండి. మీరు ఏదైతే చేస్తున్నారో ఆ పనికి తగిన గుర్తింపును కూడా పొందగలుగుతారు. కోరుకున్న విధంగా మంచి ఆదాయంతో గౌరవప్రదమైన స్థానంలో మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుంది. వ్యాపారంలో మీదైన శైలిలో మెలకువలను పాటిస్తూ వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానంలో చక్కటి వేతనాన్ని సంపాదించుకుని ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో చిరు వ్యాపార రంగంలో ఉన్నారో చిన్న వ్యాపారస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారందరికీ కూడా మీ వ్యాపారాన్ని మరింత పోటీతత్వంతో, తెలివితేటలతో ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. ఆలోచనాత్మక నిర్ణయాలను అయితే తీసుకోగలుగుతారు. మీ యొక్క శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో వారి సలహాలను తీసుకుంటూ వ్యాపారంలో గట్టి పోటీతత్వంతో వ్యాపారాన్ని నడిపిస్తూ సంతోషంగా లాభాలతో రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు కోరుకున్న విధంగా మీ యొక్క సమయాన్ని మీ మనసుకు నచ్చిన వాటిపై వెచ్చించగలుగుతారండి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. మీ యొక్క బంధుమిత్రుల కలయిక మీకు మరింత ఆనందాన్ని, సంతోషాన్ని కలుగజేస్తుందండి. పనులనైతే సకాలంలో అన్నింటినీ పూర్తి చేసుకుని కాసింత విరామ సమయాన్ని తీసుకోవటం మీకు మరింతగా మేలునైతే చేకూర్చబోతుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగస్తులైన వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు పనిచేసే కార్యాలయంలో ఎటువంటి పనిభారం ఉన్నప్పటికీ కూడా మీ పనులన్నిటినీ కూడా సమయానికల్లా సకాలంలో పూర్తి చేసుకుని గౌరవప్రదమైన వేతనాన్ని సంపాదించుకుని ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. కోరుకున్న విధంగా మీరు
మీ వ్యాపారాన్ని మరింతగా పోటీతత్వంతో ముందుకు నడిపించుకోగలుగుతారు. అనుకున్న విధంగా ప్రణాళికలను వేసుకోగలుగుతారు. సమయస్ఫూర్తితో ప్రతి నిర్ణయాన్ని తీసుకుంటూ లాభాలతో వ్యాపారాన్ని ముందుకు నడిపిస్తూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీ కోరుకున్న స్థానాన్ని మీరు దక్కించుకునే అవకాశం మీకు లభిస్తుందండి. నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్న వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగం లభించే అవకాశం అయితే మీకు ఉండబోతుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ బంధం మరింతగా బలపడుతుంది. మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా మీ జీవిత భాగస్వామి నుంచి పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయి. వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండగలుగుతారండి. మీరు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో వారు సలహాలనిస్తూ ఇద్దరి మాట ఒకటే సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా ఈరోజు చక్కటి రోజుగా ఉండబోతుందండి. మీరు తెలివైన నిర్ణయాలను మీ భవిష్యత్తు కోసం తీసుకోగలుగుతారు. అది మీకు మరింత ఆనందాన్ని, సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసేవారు ఉన్నారో రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా మీరు కోరుకున్న విధంగా మీ యొక్క ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. మీదైన శైలిలో తెలివితేటలతో ప్రణాళికాబద్ధంగా అన్నింటినీ కూడా ముందుకు తీసుకువెళుతూ మీరు కోరుకున్నట్టు గౌరవప్రదమైన స్థానంలో మీ రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న విధంగా తీర్పులు రావటం కానీ, మీరు కోరుకున్న విధంగా మధ్యవర్తుల ద్వారా ఏదైనా విషయాలు తెలియటం కానీ, లేదా మీకు కోరుకున్న విధంగా ఏదైనా విషయాలలో ముందుకు వెళ్ళటం కానీ మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలుగజేస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే ఆశిస్తున్నారో అటువంటి శుభ ఫలితాలతో మీరు చక్కగా ముందుకు వెళ్ళగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను, శుభ ఫలితాలను పొందడం కోసం గోమాతకు పచ్చని ఆహారాన్ని, వరిగడ్డిని కానీ, తోటకూరని కానీ ఆహారంగా తినిపించటం వలన మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను, శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.